హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తెలుగు వారికి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో అలానే మలయాళీలకు ఓనం కూడా అంతే ప్రత్యేకమైనది. 10 రోజుల పాటు వైభవంగా జరుపుకునే ఈ పండుగ విశిష్టత ఏమిటి, ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనలో కొంతమందికి మాత్రమే మలయాళీస్ జరుపుకునే ఈ ఓనం పండుగ గురించి తెలిసి ఉంటుంది. అయితే మూవీస్లో తరచుగా చూపిస్తూ ఉంటారు ఈ ఓనం పండుగ గురించి. 3 అడుగులతో ముడిపడిన పండుగ ఓనం. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు ఓనం పండుగను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండుగను చూడడానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. మొదటి రోజును అత్తాంగా, చివరి రోజైన 10వ రోజును తిరువోనంగా పిలుస్తూ ఉంటారు. 10 రోజుల పండుగలో ఈ 2 రోజులు చాలా ముఖ్యంగా భావిస్తారు మలయాళీలు. కేరళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ఓనంకు 1961వ సంవత్సరంలో జాతీయ పండుగ గుర్తింపు లభించింది. తెలుగువారికి చైత్రమాసం మొదటి మాసం ఎలానో మలయాళం క్యాలెండర్ ప్రకారం చింగం అంటే మొదటి మాసం వాళ్లకు ఈ మాసాన్ని ఓనం పండుగ సూచిస్తుంది. పాతాళంలో ఉన్న మహాబలిని, బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ 10 రోజుల పాటు వైభవంగా జరుపుకునే పండుగే ఈ ఓనం పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ వేళ బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి వెళతారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలంతా నమ్ముతారు. మన తెలుగు రాష్ట్రాల్లో పంట చేతికొచ్చిన సందర్భంలో సంక్రాంతి సంబరాలను ఎలా అయితే జరుపుకుంటారో కేరళలో ఉన్న మలయాళీలంతా అదే విధంగా ప్రధాన పంట పండుగగా ఓనం వేడుకలను నిర్వహిస్తారు. అయితే కోనసీమ ప్రాంతాలలో కోడి పందాలు నిర్వహిస్తే ఇక్కడ మాత్రం పడవ పందాలను మరియు ఇతర క్రీడా పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఓనం పండుగ విష్ణు అవతారమైన వామన అవతారం మరియు మహాబలి బలిచక్రవర్తి కథ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది మనకు. 10 రోజుల పాటు జరిగే ఈ ఓనం సంబరాలలో తిరువోనం పండుగ వేళ బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇళ్ల ముందు కల్లాపు జల్లి రంగురంగుల పువ్వులతో అందంగా ముగ్గులు వేస్తారు. వీటిని పూగలం అంటారు. ఇదే సమయంలో బంగారు రంగు అంచు ఉండే తెల్లని చీరలను ధరిస్తారు మహిళలు. ముగ్గుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మైమరిచిపోతూ ఉంటారు. ఇక పులివేషాలైతే ఈ ఓనం పండుగలో ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇలా పులివేషధారణను మలయాళీలు పులిక్కలిగా పిలుస్తారు. దీనికి భారతదేశంలో అతి ప్రాచీన వేడుకగా కూడా పేరుంది. కేరళలో ఉన్న త్రిశూర్లో అయితే ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తారు. పులివేషం ధరించిన వారికి బహుమతులు కూడా ప్రధానంగా అందజేస్తూ ఉంటారు. అంతేకాదండోయ్, ఈ ఓనం పండుగలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువత ఓనం పాటలు పాడుతూ ఎత్తైన కొమ్మ మీద తాడు వేసి ఊయల కట్టి అందులో కూర్చొని ఒకరికొకరు ఊయలు ఊపుకుంటూ ఆనందంగా వేడుకలను జరుపుకుంటారు. ఈ ఓనం పండుగ వేళ కేరళలోని త్రికాకరాలో ఉన్న వామనమూర్తి దేవాలయంలో త్రివిక్రముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మలయాళీలు. మలయాళంలో త్రికాకర అప్పన్ అంటే వామనుడు. ఆ దేవుని విగ్రహాలను ఓనం రోజులలో ఇళ్లలో కూడా ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. ఇక 10 రోజుల పాటు సాగే ఈ ఓనం సంబరాలలో ముఖ్యంగా చెప్పుకోదగినది విందు భోజనాలు. ఓనం పండుగలో చివరి రోజైన తిరువోనం సందర్భంగా పచ్చని ఆకులో 26 లేదా 28 రకరకాల వంటకాలను ఓనం సద్యగా సామూహికంగా తీసుకుంటారు. ఈ ఓనం సంబరాలలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో సుప్రసిద్ధమైనది పడవ పోటీ, వల్లం కలిగా పిలుస్తారు. అనేక మంది భారీ పాము ఆకారంలో ఉన్న పడవలను నడుపుతారు. నీటి గుండా సాగే స్నేక్ బోట్ రేస్ ని చూసి ఆనందించడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. కన్నుల పండుగగా సాగే ఈ కార్యక్రమం పంపా నదిపై ప్రదర్శించబడుతుంది. ఈ సంవత్సరం ఈ 2024లో 10 రోజుల పాటు జరిగే ఈ ఓనం సంబరాలను సెప్టెంబర్ 6 శుక్రవారం నుంచి సెప్టెంబర్ 15 ఆదివారం వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక సెప్టెంబర్ 15 ఆదివారం తిరువోనం వామన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటారు. తెలుసుకున్నారు కదండి ఓనం పండుగ యొక్క విశిష్టత మరియు ఈ సంవత్సరం ఓనం పండుగ ఎప్పుడు వచ్చిందో. ఈ వీడియో ద్వారా ఓనం పండుగ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.